తన కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నారనే కోపంతో యువకుడిపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. సీతతండకు చెందిన అశోక్ నెల రోజుల క్రితం మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది ఇష్టం లేని మానస తండ్రి అశోక్ పై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఓవర్ టు యు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలానికి చెందినటువంటి సీత తండాకు చెందిన బొగులోతు అశోక్ మానస గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా లవ్ చేసుకుంటున్న నేపథ్యంలోనే గత నెల క్రితమే వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు ఎదిరించి అంటే వాళ్ళ టెంపుల్ కూసుమంచి దగ్గర ఉన్న ఒక టెంపుల్లోని వివాహం చేసుకొని వాళ్ళు విడివిడిగా ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా మానసకు గత కొన్ని రోజుల నుంచి కడుపుల నొప్పి రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి ఆమె భర్త అజయ్ ఒక్కసారిగా అశోక్ ఒక్కసారిగా ఆమె కడుపులో ఆమెను పరీక్షించినటువంటి వైద్యులు ఆమె కడుపులో కంటి ఉందని చెప్పడంతో కుటుంబీకులకు అంటే మానస తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆ తల్లిదండ్రులు ఒకసారిగా ఖమ్మం హాస్పిటల్లో చేరుకున్న తర్వాత ఒక్కసారిగా మానస తండ్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన బిడ్డనే లవ్ మ్యారేజ్ చేసుకుంటావా తమకు తెలియకుండా చెప్పిన కోపం వ్యక్తం చేసుకుంటూ ఒకసారిగా అశోక్ పై బీరు బాటిల్ దాడి చేసిన నేపథ్యం అవుతుంది. కుటుంబీకులు ఆపుతున్నా కానీ ఎంతవరకు కూడా మేతనంపై దాడి చేస్తున్న నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే బీరు బాటిల్ దాడి చేసినటువంటి వెంకటేశ్వర్లు ఒకసారిగా అశోక్ సోదపి పడిపోవడంతో కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలో ప్రైవేట్ హాస్పిటల్ తరలించిన నేపథ్యం. మొత్తానికైతే 48 అవర్స్ వరకు కూడా అతను వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పిన వైద్యులు చెప్పారు. పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం దీనికి సంబంధించి అశోక్ తల్లిదండ్రులు కూడా తండ్రిపై వెంకటేశ్వర్లపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యం ఉంది. భాస్కర్, ఇప్పుడు పోలీసులు చేస్తున్న విచారణలో ఏం తేలింది? అలాగే మానస ఏమంటుంది? అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతని వాళ్ళ తండ్రి అతి దారుణంగా కొట్టి ఆసుపత్రి పాలయ్యేలాగా చేశాడు. సో మానస ఏమంటుంది? అలాగే అశోక్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? నెల రోజుల క్రితం కూడా కుటుంబ సభ్యులు తెలియకుండానే ఒక ప్రైవేటు అంటే కూసుమంచి దగ్గర ఉన్న సమీప టెంపుల్లోనే వివాహం చేసుకున్నాం. తర్వాత తల్లితోటి తరచుగా మాట్లాడుతున్న నేపథ్యం అవుతుంది. తల్లి కూడా శాంతించింది. మరలా తన తండ్రికి కూడా కొద్దిగా నప్పు చెప్పే విధంగా తల్లి ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనూ అయితే వరుసగా ఈ మానసకు కడుపులో నొప్పి వస్తుందని చెబుతున్న నేపథ్యంలోనూ ఒకసారిగా తనకి ఏమైనా ప్రాబ్లం ఉందేమోనని అశోక్ ఒకసారిగా ఆమెను ఖమ్మంలోనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. అక్కడ పరీక్షించిన వైద్యులు అంటే ఆమెకున్న కనిపి విషయం తల్లిదండ్రులకు కూడా తెలియదు. అయితే ఈ తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఒకసారిగా తనేమైనా చేసిందేమోననే ఒక కోపోద్రిక్తంతో పాటు మరోవైపున తనకు అక్కడ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారనే ఒక అక్కసు మొత్తానికైతే వెరేసి చూసుకుంటే మాత్రం ఆమెకి ఇటీవల కాలంలో వాళ్ళకి బంధువులకి తరఫున ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకున్న సమయంలో ఒకసారిగా అశోక్ ఆమెను అంటే కొన్ని ప్రలోభాలకు గురి చేసి తన బిడ్డకు అన్యాయం చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాడు అని చెప్పిన కోపదృష్టి వెళ్ళినటువంటి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా తనపై దాడి చేయడం కూడా జరిగింది అనేది ఆ చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఆ మానస కూడా మొత్తానికైతే తన తండ్రి చేసినటువంటి తప్పుదానికి తన భర్త ప్రాణాలతో కొట్టుబెట్టాడు పరిస్థితి నెలకొని ఉంది. మేము ప్రశాంతంగా ఉంటున్నాము, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నానని చెప్తున్న కూతురు చెబుతున్నా కూడా వినిపించుకోకుండా తండ్రి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకసారిగా రాక్షసత్వం ప్రదర్శించాలని చెప్పుకోవచ్చు. కానీ మొదటిగా ఈ జరిగిన ఘటనకు సంబంధించి అంటే వారి ఇరువురు కూడా అక్కడ అశోక్ కూడా చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ తక్కువ ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరోవైపున చిన్నపాటి ప్రైవేటు దాంట్లో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాలు ఇస్తున్న నేపథ్యంలోనూ పెళ్ళై నెల రోజులు అయిన తర్వాతనే మంచిగా సంసారం వెళ్ళి తీసుకుంటున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా అనారోగ్య సమస్య వచ్చిన కారణంగానే హాస్పిటల్కి వచ్చాను తప్ప అశోక్ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటి చికాకు కూడా లేదు, అంత సంతోషంగా ఉంటున్న నేపథ్యంలో తండ్రి ఒక్కసారిగా ఇలాంటి ఘటనకు పాల్పడడంతో మానస కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. తన తండ్రి చేసినటువంటి ఘాతకానికి తండ్రిపై కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం అవుతుంది. మరోవైపు అశోక్ కుటుంబీకులు కూడా ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్న నేపథ్యం అవుతుంది. అశోక్ ప్రాణహాని జరిగితే మాత్రం ఆ వెంకటేశ్వర వదిలిపెట్టలేదంటూ కూడా అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా ఇరువురు నేతలు కూడా బాహి వాగ్వాదం ఇస్తున్న నేపథ్యం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్.
రైట్గా చూస్తూ ఉన్నాము. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకున్నారనే ఒకే ఒక కోపంతో యువకుడిపై దాడి చేసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. అయితే సీత తండకు చెందిన అశోక్ నెల రోజుల క్రితం ప్రేమించి మానసను పెళ్లి చేసుకున్నాడు. అది ఇష్టం లేని మానస తండ్రి అశోక్పై దాడి చేశాడు. అయితే తీవ్ర గాయాలైన అశోక్ పరిస్థితి మాత్రం ఇప్పుడు విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి కేసుని పోలీసులు నమోదు చేసుకొని అసలు ఏం జరిగింది అనే వివరాలను సేకరిస్తూ విచారణ అయితే చేస్తున్నారు.